విద్య గణపతి మాస్టర్ని ఇష్టపడింది కాబట్టి మాట పోకూడదని నాన్న నన్ను ఆ విఘ్నేష్కిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చారు. ఇప్పుడు జైలుకి వెళ్లిన వాడికి నాన్న చచ్చిన విద్యనిచ్చి పెళ్లి చేయడు. అప్పుడు నేను విద్య కోసం త్యాగం చేసినట్టు నటించి విద్యకి ఆ విఘ్నేష్కి పెళ్లి జరిపించమని చెప్తాను. వేరే దారి లేక నాన్న విద్యకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసేస్తారు. లక్క పిడతలా ఇంతుంది, చిటికలో దీని బుర్రలో ఇంత పెద్ద ఆలోచన పుట్టిందంటే ఇది మామూలుది కాదు. నా తమ్ముడికి విద్యతో ముడిపెడుతుందని నేననుకుంటుంటే ఇదేంటి ఇలా అంటుంది? అయినా ఇది అనుకున్నంత మాత్రాన అలా జరుగుతుందా? ముందు విద్య పెళ్లి చెడగొట్టి తర్వాత నా ప్లాన్ నేను అమలు చేయాలి. ఏం ఆలోచిస్తున్నావు వదినా? నీ తెలివి చూస్తుంటే ముచ్చటేస్తుంది. నన్ను పొగుడుతూ ఆలస్యం చేయకుండా ముందే విషయం విద్యకి చెప్పొదినా? అలాగే. మనకంటే ముందే విద్యకి తెలిసి స్కూల్కెళ్ళిందేమో. ఫోన్ చేస్తే కదా తెలిసేది. రింగ్ అవుతుంది. వదినా స్పీకర్ ఆన్ చేయి. హలో వదినా, ఎక్కడున్నావు విద్య? ఇంటికి బయలుదేరాను వదినా. చెప్పు, ఏమైనా తీసుకురావాలా? మనసులోని బాధ పోవడానికి ఏమైనా టాబ్లెట్స్ ఉంటే తెచ్చుకోమ్మా. నువ్వేమంటున్నావో అర్థం కాలేదు వదినా. గణపతి మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంటేను అర్థం కాక నీకు చేశాను. ఏంటి, గణపతి మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారా? గణపతి గణపతి ఆంటీ, అయ్యో ఆంటీ, ఆంటీ. Yes. ఆంటీ, ఆటో ఆటో ఆగు, ఆటో అన్న కొంచెం ఇటండి. మీ అక్కకి ఇంకా విషయం తెలీదు. తెలియగానే షాక్ అయిపోయి మాటలు రాక ఫోన్ కట్ చేసేసింది. ఏమైనా సరే దాని పెళ్లి ఆగటం వల్ల నా పెళ్లి ఆగిపోతే చాలు. నువ్వు కంగారు పడుకు శ్రీనిధి, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. ముందు శుభవార్త మావయ్య గారికి మీ అన్నయ్యకి చెప్పాలి. నేను మంచిదాన్ని కాబట్టి దేవుడు నా వైపున్నాడు. ఆ విద్య మనసులో కుళ్ళు పెట్టుకునుంటుంది కాబట్టి దానికి ఏ పెళ్లి సెట్ కావడం లేదు. గాడ్ ఈస్ గ్రేట్. ఆంటీ, డాక్టర్ డాక్టర్. ఏమైందమ్మా? మాట్లాడుతూ ఒక్కసారిగా గుండె పట్టుకుని కుప్ప కూలిపోయారు డాక్టర్. హార్ట్ అటాక్ అనుకుంటా, త్వరగా తీసుకురండి. మీరు ఇక్కడే ఉండండి. హలో అక్క, ఎక్కడున్నావు? నువ్వు చెప్పించోడికి వచ్చానే. ఆంటీకి హెల్త్ బాగోలేదు, పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చాను. ప్రమాదమే లేదుగా? ట్రీట్మెంట్ జరుగుతుంది. నేను వెంటనే వచ్చేస్తున్నాను. అల్లుడు ఎక్కడున్నాడు? వెంటనే ఫోన్ చేయాలి. క్షమించండి ఆంటీ, నా వల్లే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది.
పేషెంట్ కి ట్రీట్మెంట్ జరుగుతుంది. కౌంటర్ లో 50,000 అమౌంట్ డిపాజిట్ చేసి బిల్ తీసుకురండి. త్వరగా. మేడం, పార్వతి గారి పేరు మీద డిపాజిట్ చేయండి. అమ్మ విద్య, ట్రీట్మెంట్ జరుగుతుందండి. అమ్మా విద్య, నమస్కారం అండి. నాన్న, అమ్మా విద్య, ఏం జరిగిందమ్మా? నేను ఆంటీని ఆటో ఎక్కిస్తుంటే వదిన ఫోన్ చేసింది. మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పింది. ఆ విషయం తెలిసి ఆంటీకి గుండె నొప్పొచ్చి పడిపోయారు. అసలే హార్ట్ పేషెంట్, అదే భయంగా ఉంది. డాక్టర్లు ఏమన్నారు? ఇంకా ఏం చెప్పలేదు నాన్న. సర్లే, సమయానికి హాస్పిటల్ కి తీసుకొచ్చి జాయిన్ చేశావు. వాళ్ళ తమ్ముడు వచ్చారు కదా, ఆయన చూసుకుంటారులే. మనం వెళ్దాం పదా. ఏం మాట్లాడుతున్నావు వదినా? ఇలాంటి పరిస్థితుల్లో ఆంటీని వదిలేసి నేను ఎలా వస్తాను? నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు విద్య. నీ పెళ్లి గురించి మాటలు మాత్రమే అయ్యాయి, ముహూర్తాలింకా పెట్టుకోలేదు, తాంబూలాలు మార్చుకోలేదు. నువ్వింతలా ప్రేమ జాలి కురిపిస్తే ఎలా? ఆ గణపతి చేసింది పెద్ద నేరం. క్లాస్లో పిల్లల్ని కొట్టడం కాదు, ఒక స్టూడెంట్ ని హాస్పిటల్ పాలు చేశాడు. కేసు చాలా పెద్దదైంది. 2 ఏళ్లైనా శిక్ష పడుతుంది. మాస్టర్ ఉద్యోగం కూడా పోతుంది. ఇంకా అలాంటప్పుడు మనకి పెళ్లి సంబంధం అవసరమా? నాలుడు పిల్లలతో చాలా ప్రేమగా ఉంటాడు, పిల్లల మీద చేయి కూడా ఎత్తాడు. అలాంటిది ఆసుపత్రి పాలయ్యేలా కొట్టాడంటే నేను నమ్మను. కాకి పిల్ల కాకికి ముద్దు అని మీ అల్లుడు మంచోడని మీకనిపించొచ్చు. టీవీ వాళ్ళు నిజం లేకపోతే ఎందుకు చెప్తారు? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? నిజమే కదా దివ్య, ఈ సంబంధం మనకు అవసరమా? ఈ విషయం ఇప్పటికి మనకు తెలిసిందే. రేపటికి చుట్టుపక్కల అన్ని వాళ్ళకి తెలుస్తుంది. పేపర్లో అతని ఫోటో కూడా వేస్తారు. ఫోటోతో ఊరుకుంటారా? ది గ్రేట్ ఆదినారాయణ కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అని మావయ్య గారి పేరుని పెద్ద అక్షరాలతో లక్షణంగా కనబడేలా వేస్తారు. నర్స్, అబ్జర్వేషన్లో ఉంచండి. శ్రీశైలం గారు, జాగ్రత్తగా చూసుకోండి, మేము వెళ్తున్నాం. అది కాదన్నయ్య, స్పృహలోకి వచ్చాక వెళ్దాం. చెప్తే వినబడదా? రాను రాను అని ఇంత మొండి చేస్తున్నావేంటి?
పద. నీ చేతి బంగారు గాజులు ఏమయ్యాయి? వదినా, అది అది అర్జెంటుగా డబ్బులు కట్టాలంటేను తాకట్టు పెట్టాను వదినా. చూసారా మావయ్య, ఇది వాళ్ళ పరిస్థితి. హాస్పిటల్ ఖర్చులు కూడా భరించలేని వాళ్ళు రేపు విద్యని ఏం చూసుకుంటారనేదే నా అనుమానం. పెళ్లి కాకముందే హాస్పిటల్ ఖర్చులకి మన అమ్మాయి చేతి గాజులు వాళ్ళకి దిక్కయ్యాయి. రేపొద్దున్న గణపతి జైలుకి వెళ్తే పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగడానికి మన ఇంట్లో ఉన్న బంగారం అంతా కావాలి. మీ అమ్మాయికి చివరికి బంగారం అన్న పేరు మాత్రమే మిగులుతుంది మావయ్య. అల్లుడు తప్పు చేయడు, అలాంటి అవసరం రాదు. అనవసరంగా మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. ఆడపిల్లనిచ్చేవాళ్ళం ఆ మాత్రం ఆలోచించకుండా ఎలా ఉంటాం? మీ ఇంట్లోనూ ఉన్నారు కదా ఆడపిల్లలు, మీరు ఆలోచించరా? చూడు విద్య, నువ్వు కేవలం అతను మాస్టర్ అనే కారణంతోనే అతనితో పెళ్లి కొప్పుకున్నావు. ఇప్పుడు అతని ఉద్యోగం పోతుంది, జైలుకి వెళ్తాడు. జైలు నుండి వచ్చేదాకా నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? నువ్వు ఉండిపోతానని మొండిగా సమాధానం చెప్పినా మావయ్య గారు ఒప్పుకోరనుకో. విద్య, హాస్పిటల్లో ఈ డిస్కషన్ అంతా ఎందుకు? ఇంటికి వెళ్దాం పదా. మావయ్య, అల్లుడు మాస్టారు, అమ్మ ఎలా ఉంది? అమ్మకి ట్రీట్మెంట్ నేను చూపిస్తాను పదండి. పోలీసులు అరెస్ట్ చేశారు కదా, ఎలా వదిలిపెట్టారు? అల్లుడు బాధపడమాకు, అక్కకేం కాదు, ఏం కాదు. అసలు పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడం ఏంట్రా? నువ్వు పిల్లల్ని కొట్టబెట్టి అసలేం జరిగింది? పాప మీద చేయి చేసుకుందెవరు? పేక మీద చేయేస్తాను కానీ పీక మీద చెయ్యేను సార్. నువ్వు ఆగవయ్యా ముని. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు పాపకి ఎలా ఉంది? హాస్పిటల్లో అడ్మిట్ అయింది సార్. వీళ్ళు బడి చెప్తున్నారో రౌడీజం చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్. గణపతి టీచర్ కొట్టాడని పాప చెప్పింది. మా స్కూల్లో 2 గణపతులు ఉన్నారు. మీరు వచ్చి ఇంతలా అడుగుతున్నా సరే, కిమ్ అనకుండా ఉన్న ఈ గణపతి మాస్టర్ గారే పాపను స్పృహ తప్పేలా కొట్టింది. వేలు చూపిస్తున్నావేంట్రా? ఇక్కడ ఇంకెవ్వరూ తప్పు చేయలేదు సార్. దెబ్బలు పడకపోతే ఈ కాలం పిల్లలు వింటారా? దండించే హక్కు ఇప్పుడు పోలీసులకే పరిమితమైంది గణపతి.
ఊరుకోండి సార్, ఇలాంటి పిల్ల కేసులకు భయపడతారా ఎవరైనా? చూసారా సార్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో? సాక్షి సంతకం ఎవరు పెడతారు? నా పేరు కూడా గణపతే సార్, నేను పెడతాను సంతకం. అలా మిడిగుట్లు వేసుకుని ఎవరిని బెదిరిస్తావురా? పదరా, నీ గుణపాఠం నేను చెప్తాను. రేయ్ గణపతి, నువ్వు ఈరోజు సాక్ష్యంగా ఉన్నావు కదా, నీ అంతు చూడటమే లక్ష్యంగా పెట్టుకుంటాను రా. మావయ్య, గణపతి మాస్టర్ అని టీవీలో చూపిస్తేను. ఆ గణపతితో ఎప్పుడైనా నీకు ప్రాబ్లం రావచ్చు. నీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆ ఏరియా కౌన్సిలర్తో నేను మాట్లాడతాను. రై మురళి, ఫోన్ చేయి. అలాగే నాన్న. ఇప్పుడు ఎందుకులేండి, ఆయన ఏదో కోపంలో నా అంత చూస్తా అన్నారు. ఎంత కాదనుకున్నా ఆయన టీచరే కదా. కోపమే అన్ని దారుణాలకి కారణం. కోపం ఎక్కువైతే అది పగగా మారుతుంది. కౌన్సిలర్ నాకు బాగా తెలిసినవాడు. ఒక్క మాట చెప్పి పెడితే మీ స్కూల్కి వచ్చి కరస్పాండెంట్తో మాట్లాడి నీకు ప్రాబ్లం రాకుండా చేస్తాడు. రై మురళి, నువ్వు ఫోన్ చేయి. నాన్న, ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. సరే, తర్వాత తనే చేస్తాడులే. ఏమండి, మీరు పెద్దోరు, ఎంత చిన్న విషయానికి మీకెందుకండి శ్రమ? మేము చూసుకుంటానులేండి. అవసరం అనుకుంటే ఆయన నెంబర్ మాకిస్తే మీ పేరు చెప్పి మాట్లాడతామండి. గణపతి, ఆ నెంబర్ నీకు సెండ్ చేస్తాను. అలాగేనండి. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? ఆల్రెడీ తను హార్ట్ పేషెంట్. మీరెంత కేరింగ్గా చూసుకోవాలి. షాక్కి గురయ్యే విషయాలు అస్సలు చెప్పకూడదు. పేషెంట్ హార్ట్ చాలా వీక్గా ఉంది. టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి పేషెంట్ని సేవ్ చేయగలిగాం. ఇకపై ఎలాంటి షాకింగ్ న్యూస్ ఆవిడికి అస్సలు చెప్పకూడదు. రూమ్కి షిఫ్ట్ చేసాం, వెళ్ళి చూడండి. ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. అలాగే. నీకేం కాలేదుగా? పోలీసులు నిన్ను అరెస్ట్? లేదమ్మా, అరెస్ట్ చేసింది వేరే గణపతి మాస్టర్ని. విద్య ఎదురా? ఎలా ఉందంటే కోడల్ని అవుతానని నన్ను కాపాడి నాకు అమ్మవయ్యా. మాట అనకండి అన్నయ్య గారు.
జరిగింది పొరపాటే కదా. నీకు రుణపడిపోతూనే ఉన్నానమ్మా. ఈ జన్మలో నీ రుణాన్ని తీర్చుకోగలనో లేదో. ఆంటీ అలా అనకండి. మీరు నవ్వుతూ ఆనందంగా పలకరిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. త్వరగా ఇంతకు ముందు కంటే ఆనందంగా కనిపించాలి. అలాగేనమ్మా. సరే, మేము వెళ్ళొస్తాం. అలాగే అన్నయ్య గారు. తీసుకోండి. వస్తానంటీ. జాగ్రత్త ఆంటీ. అలాగే తల్లి. ఇంత చిన్న విషయానికే నువ్వు ఇలా అయిపోయావా అమ్మా? అదే నేను మాస్టర్ని కాదు అని తెలిస్తే ఏమైపోతావోనని భయంగా ఉందమ్మా.